అండి వెల్కమ్ అందరికి. టుడే మనం లాకస్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాకస్ లో ఆల్రెడీ 8 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టాను. ఆ 8 క్వశ్చన్స్ తప్ప ఇంకొక క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా రాదు. ఆ మోడల్సే వస్తాయి, ఆ సమ్సే. ఒక్కొక్కసారి అయితే మీరు నెంబరు సేమ్ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అంత ఇంపార్టెంట్ అవి. ఆ 8 క్వశ్చన్స్ తప్ప ఇంక ఏ క్వశ్చన్ రాదు. లాకస్ అంత ఇంపార్టెంట్. లాకస్లో 4 మార్క్స్ వస్తుంది పక్కగా. ఓకేనా, అవే వస్తాయి. సో మనం ఇప్పుడు లాకస్ చూద్దాం. లాకస్లో ఫస్ట్ మోడల్. ఓకేనా, ఈ మోడల్ ఏంటంటే వాడు 2 పాయింట్స్ ఇస్తాడు. 2,3 ఒక పాయింట్ ఇచ్చారు, -1,5 ఒక పాయింట్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ P ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2,3 అండ్ -1,5 సబ్స్టెన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? రైట్ యాంగిల్. ఓకేనా, ఇది టీటా అనుకోండి. మనం ఇది P అనుకోవాలి, ఇది B అనుకోవాలి. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 2,3. B వాల్యూ -1,5. మరి ఇక్కడ P వాల్యూ ఇవ్వలేదు కదా, ఆ పిఏ లాకస్ పాయింట్ అనమాట. దాన్నే మనం x,y అనుకోవాలి. ఇది లాకస్ పాయింట్ అనమాట. ఓకేనా, పైథాగరస్ లా మనకి ఏం చెప్పింది? ఆపోజిట్ స్క్వేర్, ఇక్కడ థీటా ఉందనుకోండి, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోజినస్ స్క్వేర్. ఇది ఎడ్జసెంట్ కదమ్మా, ఇది ఆపోజిట్, ఇది హైపోజినస్. సో మనకు ఏం చెప్పింది పైథాగరస్ లా? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోజినస్ స్క్వేర్ అని చెప్పింది. సో మనం అదే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం లేదు, పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్. పిఏ స్క్వేర్ అంటే ఇది కదా ఆపోజిట్ స్క్వేర్, పిబి స్క్వేర్ అంటే ఇది కదా ఎడ్జసెంట్ స్క్వేర్, హైపోజినస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్. అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వేషన్ కనిపెట్టాలి. ఓకేనా, అది ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు చేద్దాం. పిఏ స్క్వేర్ మనం ఫస్ట్ కట్టాలి. మనకి తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకు తెలుసు. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. సో ఇది యూజ్ చేస్తే మనం ఇప్పుడు చేస్తాం. పీకి ఏకి, పీ పాయింట్ ఎంతమ్మా? x, y. ఏ పాయింట్ ఎంత? 2,3. ఫస్ట్ ఈ రెండింటికి మనం ఏం కట్టాలి? డిస్టెన్స్ కట్టాలి. డిస్టెన్స్ అంటే పిఏ కదా, పిఏ కట్టాలి. పిఏ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అయితే x2 ఏంటి, x1 ఏంటి అది చూద్దాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఎలా అయినా అనుకోండి, ఇది x1 y1 అనుకోండి. ఎలా చేసిన స్క్వేర్ కదమ్మా, మైనస్ ఉన్న ప్లస్ అయిపోద్ది. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అంతే కదమ్మా, 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3, y1 అంటే y హోల్ స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్. అయితే ఫస్ట్ మీరు ఇది పిఏకి, పిఏ స్క్వేర్ అయితే మనకు పిఏ స్క్వేర్ కదా కావాలి, హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, మిగిలింది ఏంటి? 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ వై హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఏ ఫార్మెట్లో ఉందమ్మా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫామ్లో దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్టింగ్ అంటారు దీన్ని. 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇందులో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. స్ప్లిట్ చేద్దాం. 2 స్క్వేర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కదా, మైనస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే 2, బి అంటే, ఇది స్ప్లిట్టింగ్ అనమాట. 4 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 2 4, 4x. సో ఇది స్ప్లిట్ చేస్తే ఇది వచ్చింది అనమాట. మనం దీని ప్లేస్లో ఇది వేయొచ్చుగా, 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. ఓకేమా, సేమ్ వే మనం ఇప్పుడు 3 ప్లస్ వై హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేద్దాం. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ కదా, వై స్క్వేర్ మైనస్ కదమ్మా 2ab అంటే 2 ఇంటూ 3 ఇంటూ వై అంటే 2 ఇంటూ 3 ఇంటూ వై. 2 3 6 వై, 6y. ఓకేనా, అది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, తర్వాత ఎక్స్, తర్వాత వై, తర్వాత కాన్స్టెంట్లు పెట్టాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, ఇంకేమైనా ఉన్నాయి? ఎక్స్ స్క్వేర్ ఒకటే కదా, అదొకటి. తర్వాత వై స్క్వేర్, తర్వాత 4x, తర్వాత 6y,
ఇంకా 9 + 4 13. మనకి పిఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. పిఏ స్క్వేర్ ఎంత వచ్చింది? 13. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. తర్వాత మనం పీబీ స్క్వేర్ చేద్దాం. తర్వాత ఈ రెండింటిని కలిపి పక్కన పెడదాం. తర్వాత మళ్ళీ ఏబీ స్క్వేర్ చేద్దాం. ఈ మూడింటిని ఈక్వల్గా పెడితే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. అదే లోకస్ ఈక్వేషన్. ఓకేనమ్మా. ఇప్పుడు మనం పీబీ స్క్వేర్ సేమ్ వేలో పీబీ స్క్వేర్ చేద్దాం. ఓకే, మనం పిఏ స్క్వేర్ చేసాం కదా. ఇప్పుడు పీబీ స్క్వేర్ చేయాలి. ఏం చేయాలి? పీబీ స్క్వేర్ చేయాలి. పి ఎంతమ్మా? ఎక్స్ కామా వై. బి ఎంత? -1 కామా 5. సో ఇది x1 అనుకోవాలి, ఇది y1 అనుకోవాలి. ఇది x2, ఇది y2. ప్రాబ్లం లేదు. ఇది x1 y1 అనుకున్నా, ఇది x2 y2 అనుకున్నా, ఎలా అయినా అనుకోండి, మీకు నచ్చినట్టు అనుకోండి. ఓకే. పీబీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఫార్ములా ఏంటమ్మా? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంతే కదమ్మా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత? -1. x1 ఎంత? -x హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 5 మైనస్ y1 y హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇది పీబీ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోతుంది. మిగిలింది ఏంటమ్మా? -1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్. సేమ్ ఇందాక చెప్పాను కదా, a - b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో దీన్ని స్ప్లిట్ చేయాలి. దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² - 2ab. a² + b² - 2ab. దాన్ని స్ప్లిటింగ్ చేయాలి. a² అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే x² -2ab. 2 × -1 × x 2 × -1 × x. a² + b² - 2ab. ఓకేనమ్మా. ప్లస్ ఇది అలాగా 5² ప్లస్ అంటే ఇదే ఇది b² అంటే y² -2ab అంటే 2 × 5 × y. ఓకేమా. -1² అన్న -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 1. సో -1² చేసినా మనకు 1 వస్తుంది. 1 ప్లస్ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 × x 2x ప్లస్ 5² అంటే ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 × x 2x ప్లస్ 5² అంటే 25 ప్లస్ y² -2 5 10 కదమ్మా 10y. చేద్దాం. x² ఒకటే ఉంది కదా, అది వేసేస్తాం. y² తర్వాత ఏం చేయాలి? xలు 2x తర్వాత yలు 10y తర్వాత నెంబర్లు 25 + 1 26. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మనం ఇప్పుడు ఇది ఏంటిది? ఇది పీబీ స్క్వేర్. ఇందాక పిఏ స్క్వేర్ చేసాం, పీబీ స్క్వేర్ చేసాం. ఇప్పుడు ఏబీ స్క్వేర్ చేస్తాం. చేసి పిఏ 1 + 2 = 3 అంటే దీన్ని 1 అనుకున్నాం ఈ ఈక్వేషన్, దీన్ని 2 అనుకున్నాం, దీన్ని 3 అనుకుంటాం. ఈ 1ని 2ని యాడ్ చేసి =3 పెట్టి ఒక లోకస్ ఈక్వేషన్ కనిపెడతాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏబీ స్క్వేర్ చేద్దాం. సో ఏ ఎంతమ్మా? 2, 3. బి ఎంత? -1, 5. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏబీ కట్టాలి. ఏబీకి డిస్టెన్స్ కట్టాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ చేయాలి. ఓకేనా. ఏబీ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ కదా, డైరెక్ట్గా వేసేద్దాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. x2 ఎంత? ఇది x1 ఇది y1 x2 y2. x2 ఎంత? -1. x1 ఎంత? x1 ఎంత? 2 హోల్ స్క్వేర్. y2 ఎంత? 5 y1 ఎంత? 3 హోల్ స్క్వేర్. మైనస్ మైనస్ ఉంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 1కి 2 కలిపితే 3 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 నుంచి 3 తీస్తే 2² 3² అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా. 2² అంటే 4. ఎంత వచ్చిందమ్మా? 13. ఏబీ స్క్వేర్ ఎంత వచ్చింది? 30. థర్డ్ మనం ఏం చేయాలి? PA² ప్లస్ PB² = AB² చేయాలి. ఆల్రెడీ PA² చేసాం, దాన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. తర్వాత PB² చేసాం, దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. AB² చేసాం, దాన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు 1 + 2 = 3 చేస్తాం. ఓకేనమ్మా అండి. ఇప్పుడు PA² ఇది, PB² ఇది, AB² ఇది. ఓకేనా. PA² + PB² = AB² అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం x² అని యాడ్ చేద్దాం. ఒక x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది. x² + x² 2x². ఓకేనా. y² ఉంది, ఇక్కడ y² ఉంది, అంటే 2y². ఇక్కడ -4x ఉంది,
ఇక్కడ +2x ఉంది. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 4 నుంచి 2 తీస్తే 2, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2x. క్లియర్? ఇక్కడ 6y ఉంది, ఇక్కడ 10y ఉంది. -6y -10y. మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. 6కి 10 కలిపితే 16, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -16y. ఓకే, నీ బేసిక్స్ అన్నీ చెప్పా ఆల్రెడీ. ఇక్కడ +13 ఈక్వల్ అవతల +13 క్యాన్సిల్. మిగిలిన నెంబర్స్ ఏంటమ్మా? 26 ఈక్వల్స్ టు 0. ఇదే ఈక్వేషన్ లాకస్ ఈక్వేషన్. ఇందులో చూడండి, మళ్ళీ ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. 2 కామన్ తీయొచ్చు. తీస్తే x² + y² -2 వెళ్ళిపోయింది కాబట్టి x, 2 8 × 16 కాబట్టి 8y, 2 13 సార్ ఈక్వల్స్ టు 0. సో ఇది కూడా ఇటు వెళ్ళిపోతే 0 బై ఎనీథింగ్ 0. సో x² + y² -x -8y + 13 ఈక్వల్స్ టు 0. ఇది లాకస్ ఈక్వేషన్. ఓకేమా? చూడండి, ఏం లేదు, మనం ఏం చేసాం, ఫస్ట్ p అనే x,y అనే వాల్యూ తీసుకొని, పాయింట్ తీసుకొని, ఏ వాడు ఇచ్చిన పాయింట్కి pa కట్టాం, pa² కట్టాం. తర్వాత pకి bకి pb² కట్టాం. pa² + pb² = ab². ఎందుకంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసాం. pa² + pb² = ab². అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ = హైపోజినస్ స్క్వేర్. అది చేసి ఒక లాకస్ ఈక్వేషన్ కనిపెట్టాం. ఇది లాకస్ ఈక్వేషన్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ సమ్, చాలా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ పక్కా అనమాట ఇంటర్మీడియట్లో. ఓకేనా?